అశుభాస్పదం ఎన్నక్కడ వీరు. అదేమిటండి, ఇంత గొప్ప వంశంలో పుట్టి నేను అశుభమునకు అశుభస్యాస్పదం అన్నారు. అశుభములకన్నిటికీ నేనే వాసస్థానం అండం తగునా అంటే అయితే మాత్రమే. యుక్తానాం, వాళ్ళు మహానుభావులు. ఏమని? యుక్తానాం, యుక్తులు. యుక్తులు అంటే చేయాల్సిన పనులను చేసిన వారు. యుక్తి అంటే కూడుట అని అర్థం. కూడిన వారు అంటే చేయాల్సిన పనులన్నీ చేసేసిన వారు. చేయాల్సిన పనులన్నీ చేయడం అంటే ఏంటి? పరమాత్మను తెలుసుకుని ఆయనను ఆశ్రయించు. కృతకృత్యా ప్రతీక్షంతే ఎన్గిరవడియే నిత్య యోగ ఆకాంక్ష మనస్కరాయిరుக்கும் అవர்கள். అద్భుతమైన అర్థం. యుక్తాన, కూడినవారు. దేనితో కూడినవారు? పరమాత్మను ఎల్లవేళలా పొంది ఆయన కైంకర్యం చేస్తూ ఉండాలని ఎల్లవేళలా మనసులో సంకల్పంతో కూడినవారు. ఈ కోరిక తప్ప మరో కోరిక లేదు కనుక యుక్తానాం, చేరినవారు. மாவைகுந்தம் காண்பதற்கென்று என் மனமேகமென்னும் இராப்பகலின்றே. நம்மாడు తిరువాయుడు. ఇంత అద్భుతమైన భాషలో ఉండి ఆహం సే నరసింగమదాహి ఓరాహం వళ్ళుహిరాల్ పెడందానురే மாக வைகுந்தம் காண்பதற்கென்று என் மனமேகமென்னும் இராப்பகலின்றே. ஆஹம் சே నరసింగమదాయి. తిరుమేనిలో చేరిన నరత్వ సింహత్వముల కలయిక గలవాడు అంటే నృసింహస్వామి. నృసింహస్వామి అవతరించి వళ్ళుహిరాల్ ఓరాహం వళ్ళుహిరాల్ పెడందాన్, తన నఖములతో ఒక శరీరమును చీల్చి పారవేసినటువంటి వాడు ఊరై. అలాంటి నృసింహస్వామి ఇప్పుడు కావాలంటే ఎక్కడ దొరుకుతాడు? వైకుంఠంలో. ఎక్కడుంటే వైకుంఠం? ఆయన హరివర్షంలో ఉంటాడని కదా భాగవతం వర్ణిస్తుంది మనకి. ఇప్పటికీ ఉంటాడని అద్భుతంగా భాగవతంలో పంచమ స్కంధంలో వర్ణిస్తారుగా. వైకుంఠం ఆయన వికుంఠుడు. ఆయన ఎక్కడుంటే అది వైకుంఠం. లేదు పరమపదం. మాహ వైకుంఠం మా అహ. అహం, అహం అంటే అకం, ఆకాశం. ఖం, సంస్కృతంలో ఖం ఆకాశం. మాహ మాఖం పరమవ్యోమము అనబడే వైకుంఠం. మాహ వైకుంఠం పరమవ్యోమం అనబడే వైకుంఠం. ఎప్పుడు చూస్తానా వైకుంఠాన్ని, ఎప్పుడు చూస్తానా అని కాణ్బదర్కెండ్రు సేవించడం కోసమని ఎన్ మనమేకమెన్నం, నా మనసు ఎప్పుడు అదే ఆలోచన, అదే తలంపు, అదే తలంపు. ఇరాపహలింద్రే, రాత్రి పగలు తేడా లేదు, ఎప్పుడు ఇదే ఆలోచన అన్నారు కదా. అలాంటి యుక్తానా, అలా ఎప్పుడు పరమాత్మ ప్రాప్తిని కాంక్షిస్తూ ఉండే మనసును కలిగినటువంటి వారు అని అర్థం. இப்படி இருக்கு. இளைபெருமாளைப் போலே தேவரோடல்லது காலக்ஷேபம் அரிதாயிருக்கும் அவர்கள். இளைபெருமாளைப் போலே లక్ష్మణస్వామి ఆయన ఎప్పుడు రామచంద్రస్వామిని ఎడవాసి ఉండడుగా. అహం సర్వం కరిష్యామి జాగ్రత్త స్వపదశ్చతే భవాంస్తు సహ వైదేహ్య గిరిశానుషురంస్యతే. పర్వత సానువులు ఏంటంటే సర్వదేశ
అహం సర్వం కరిష్యామి సర్వవిధ జాగ్రత్త స్వపదశ్చతే సర్వకాల సర్వదేశ సర్వకాల సర్వవిధ కైంకర్యములను నేను చేస్తూ ఉండాలని ఇదేగా కోరిక. పెరుమాళకి లక్ష్మణస్వామికి అలా ఎప్పుడు పరమాత్మని సేవిస్తామా అన్నట్లుగా యుక్తానం మనసును కలిగిన వాడు ఇది ఒకటి ఉంటే చాలు. పరమాత్మని పొందాలనే కోరిక ఉత్కటంగా ఉంటే చాలు. వాళ్ళెవరు? పరమాత్మను తెలుసుకుని ఆయనకు మనం ఏమవుతామో తెలుసుకుని ఆయనను పొందాలి అని కోరుకున్న వాళ్ళు కృతకృత్యాః ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యశ్చ భారత. భగవానుడు చెప్పిన మాట ఇది. నా తత్వాన్ని గురించి తెలుసుకుంటే కృతకృత్యుడయ్యా. నా తత్వాన్ని తెలుసుకుని నన్ను పొందాలనుకుంటే ఇంక చేయాల్సిన పని వేరే ఏం లేదు. చేయాల్సిన కృతకృత్యుడు అంటే కృతం కృత్యం ఏన, చేయవలసిన పని ఎవరి చేత చేయబడినదో అతడిని కృతకృత్యుడు అంటారు. కనుక అట్లాంటి కృతకృత్యాః చేయాల్సిన పని చేసేసిన వాళ్ళు ఏం చేస్తారండి? ఫలితం కోసం ఎదురు చూడడమే. చేయాల్సిన పని అంతా చేసిన తర్వాత ఇంక ఫలం రావాలి, ఎప్పుడు వస్తుందని ఎదురు. కృతకృత్యాః ప్రతీక్షంతే, వీళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. ఏమని? శరీరం అనేది పడిపోతే ఇంక పరమాత్మను పొందడమే. శరీరం పడిపోయే సమయం కోసం ఎదురు చూడడం. మృత్యుం ప్రియమివ అతిథి, మృత్యుదేవతని ఇష్టమైన చుట్టమును చూచినట్లుగా ఎదురు చూస్తూ ఉంటారు. ఎవరైనా మనకి రావాల్సిన వాళ్ళు ఉంటే ఇంకా రాలేదేంటండి, ఇంకా రాలేదేంటండి, ఈ పడుగు చేయాలి అని పదే పదే అనుకుంటాం కదా మనం. అలా మృత్యుదేవతని అలా అనుకుంటారు. కృతకృత్యాః. ఎందుకు గొప్ప మాట అండి. పరీక్షిత్తుని గురించి చెబుతూ పరీక్షిత్ సాక్షి యశ్రవణగత ముక్త్యుక్తి కథనే. భాగవతం గొప్పదండి. భాగవతం ఎంత గొప్పది, ముక్తిని వసగునది. భాగవతం చదివేస్తే చదవడానికి మనకి మనకి అర్థమవుతాయి శ్లోకాలు. కొన్ని వింటే భాగవతం వింటే మోక్షం వచ్చేస్తుందండి. వస్తుంది, వచ్చి తీరుతుంది. ఎలా? ఏమిటి రూఢి? పరీక్షిత్ సాక్షి. పరీక్షిత్తు సాక్షి అయ్యా. 7 రోజులు భాగవతం విన్నాడండి ఆయన. 7వ రోజున అయిపోయింది భాగవతం, అయిపోయింది. శ్రీ సుఖ మహర్షి, నాయన నువ్వు తరించడానికి కావలసినది ఏమిటని అడిగావు కదా, చెప్పేశాను నేనది, ఇక నేను వెళ్ళొస్తానని శ్రీ సుఖ మహర్షి వెళ్ళిపోయాడు. 7 రోజులు అయిపోయింది. ఈయన ఇప్పుడు ఎదురు చూస్తున్నాడు మృత్యువుని గురించి. ఎంచేత? భాగవతం విన్న తర్వాత ముక్తియే. ఆటంకం ఏమిటంటే శరీరం. శరీరం పడిపోతే ఇంక వెళ్ళేది కదా, కనుక ముక్తినే కదా పొందేది. అంచేత ఇంకా రాలేదేమిటి? తప్పు తప్పు. ఋషికుమారుని వాక్యం అసత్యం కాకూడదు. నేను చెప్పించాడుగా, సప్తమే అహని అన్నాడుగా, 7వ రోజున అన్నాడుగా. కనుక 7వ రోజు సాయంత్రం అయిపోతుంది, రావాలి ఆ రక్షకుడు, కాటు వేయాలి అని ఎదురు చూశాడు ఈయన. వచ్చిన తర్వాత చిత్రం ఉండి, వచ్చిన తర్వాత కూడా ఆ నిమ్మ పండులో చిత్రమైన పురుగు కనబడి, ఈయన ఆ పురుగుని చూసి ఇప్పుడు సమయం అయిపోయింది, అయితే వీడే రక్షకుడు అవ్వాలని మెడ మీద పెట్టుకున్నాడు. శరీరం మీద ఆయనకి లేదు. చెప్పాడు మహర్షి, పశుబుద్ధి మిమాం త్యజ. పశువులకు ఉంటుంది భయం, మరణం అంటే. చేయాల్సిన పని చేసిన వాడికి మరణం అంటే భయం ఉండదు. ఈ శరీరం పడిపోతే ఇంతకంటే మంచి స్థితిని పొందుతాం గనక అని చెప్పి వెళ్ళిపోయాడు శ్రీసుకుడు. వీళ్ళు కృతకృత్యులు అంటే ఎవరు? వినాల్సినది విన్నవాళ్ళు, చేయాల్సినది చేసినటువంటి వాళ్ళు, చింతించాల్సినది చింతించిన వాళ్ళు వాళ్ళేగా. యుక్తానాం కృతకృత్యాః
చేయాల్సిన పని మా వాళ్ళందరూ అంత గొప్ప, మా వంశంలో మా పెద్దవాళ్ళందరూ అంత గొప్పవాళ్ళు. ఇప్పటి పట్ట వంశத்திலே பிறந்து ఇంత గొప్ప వంశంలో పుట్టి ఇచ్చేయి పోరాదు ఎల్ల కడవీరు. మరి ఏమిటి ఇంత గొప్ప వంశంలో పుట్టి మీకు ఇచ్చ సరిపోదా, నన్ను పొందాలనే కోరిక సరిపోదంటున్నారా అంటే గుణ పురుష తత్వస్థితి విధాం. గుణము, ప్రకృతి గుణములు, పరమాత్మ గుణములు, ప్రకృతి సంపర్కం వలన జీవునికి కలిగేటటువంటి గుణములు. గుణ సంసర్గకృతం గుణ పురుష తత్వస్థితి విధ చిదచిదీశ్వరర్హళుడయా. చిత్ జీవుడు, అచిత్ ప్రకృతి, ఈశ్వరుడు పరమాత్మ వీళ్ళ యొక్క స్వరూప స్వభావ సంబంధంగడై స్వరూపము స్వభావము సంబంధమును అరియుమవర్హళ్ తెలిసిన వాళ్ళు మా పెద్దవాళ్ళందరూ. గుణం என்று గుణాశ్రయమాన ప్రకృతి சொல்லுகிறது. గుణ పురుష తత్వ గుణ ప్రకృతి, పురుష జీవుడు, తత్వ పరతత్వము, ఇలా అర్థం చెప్పుకోవచ్చు. ఇప్పుడు గుణం అంటే ప్రకృతి అని ఎలా అర్థం చెప్తాం? అది ఎవరో తార్కికులు చెప్పే మాట. గుణములు ప్రకృతి, మనం చెప్పేది ప్రకృతి యొక్క గుణములవి కదా. కనుక ఈ గుణములను కలిగిన ప్రకృతి అని అర్థం. గుణ శబ్దానికి గుణములను కలిగిన ప్రకృతి అని అర్థం చెప్పుకుంటే సరి తత్వత్రయం మనం. కనుక గుణాశ్రయమాన ప్రకృతి సొల్లుహిరదు, గుణాశ్రయమైన ప్రకృతిని చెప్పుతున్నది. గుణ పురుష తత్వ స్థితి. స్థితి అంటే స్థితి యావదు, స్వరూప స్వభావాలు ఉన్నది. అవి ఎలా ఉంటాయి, ఏం చేస్తాయి, వాటితో ఆక్రమింపబడిన వీడేం చేస్తాడు. నిసర్గాదేవా. ఇంకా మగవాళ్ళు ఎలాంటి వాడు సహజ సిద్ధంగానే ఏదో అపేక్షతో కాకుండానే నీ ఎందుకు ప్రీతి కలిగినటువంటి మహానుభావుడు. వత్సమానదులు. నిసర్గం అంటే సహజ సిద్ధంగా అన్నాం కదా. ఏమిటి సహజ సిద్ధం? దాని వ్యాఖ్య വത്സമാണത്. ജനിത്ത പോലെ തായ്മലയിലെ വായ് వైకుమా పోలే. పుట్టినప్పుడే దూడ తల్లి కొదువులో ముట్టు పెడుతుందండి. ఎలా పెట్టింది? ఎవరు శిక్షణ ఇచ్చారు దానికి అంటే అక్కర్లేదు, అది పూర్వ జన్మ నుంచి వచ్చిన వాసనను. కనుక అది ఎంత సహజము. మా వాళ్ళు కూడా పుట్టిన దగ్గర నుంచి నీ అందే భక్తి కలిగినటువంటి వాడు. త్వచ్చరణారవిందంగడిలే, నీ చరణారవిందముల యందు ఏకాంతమాన మనస్సై, వాటి అందే లయించి ఉండే మనసును జన్మ ప్రకృతియా ఉడయవర్హళ్, జన్మ మొదలుకొని కలిగినటువంటి వారు. మధ్యలో ఎవరు నేర్పితే నేర్చుకోవడం కాదు, మొదటి నుంచి కలిగిన వారు. కీర్తన శుద్ధి యోగాదిகள் వెనుక చెప్పినటువంటి ఈ లక్షణాలు అన్నీ కూడా నైసర్గికం, సహజ సిద్ధం వారికి. సరే, అంతవరకు వాళ్ళని గురించి సాగిస్తాం. ఇంకా తమని గురించి సాగిస్తాం. పాపాత్మ, పాపముతో కూడిన మనసును కలవాడను. పాపందాన్ వరు అడిగు కొండా పోలే ఇరుక్కుమవ. పాపాత్మ అనేదానికి పాపాన్ని పట్టుకొచ్చి ముద్దగట్టి ఓ రూపం కల్పిస్తే అది నేనవుతాను. ఏదో మరి ఆయనకి మనకి
ఆయన్ని ఏమన్నారండి? ధర్మాత్మ అన్నారుగా. నేను పాపాత్మ. ధర్మో విగ్రహవా, రామో విగ్రహవాన్ ధర్మ. అంటే ధర్మమే విగ్రహవాన్, మూర్తిని స్వీకరిస్తే రాముడు, పాపమే రూపాన్ని స్వీకరిస్తే నేను పాపాత్మ. పాపందా నరువడిగు ఉండా పోలే, పాపమే ఒక శరీరమును స్వీకరించినట్లుగా ఇరుక్కుమవను ఉండేవాడిని. జ్ఞానానందముడియ పాపమే నిరూపకమాయిరు. నిజానికి జీవునికి స్వరూప నిరూపక లక్షణం ఏమిటి? జ్ఞానము ఆనందమును కలిగి ఉండుట కదా. కానీ నాకైతే పాపములను చేసిన వాడై ఉంటుటారు. ఇదే స్వరూప నిరూపక లక్షణం అను. శరణద శరణమునిచ్చువాడా, రక్షణనిచ్చువాడా. ఇవాళ వీలు உன்பக்கல் அவகாசமுண்டாம்படி ஆள் பார்த்து అరుళుమవరిరే దేవరి. ఇంత చేసినా భగవంతుడు కాపాడడం కోసమని చూస్తట. ఎలాగా? తదభిసంధి విరామ మాత్రాత్. కూడా పాపాలను ఆచరించేవాళ్ళం, మనకి కొంచెం రెస్ట్ కావాలి కదండి. 24 గంటలు పాపాలు చేయగలమా? ఓ పాపం చేసిన తర్వాత మరో పాపం చేయడానికి మధ్యలో కొంచెం మనం సమయం తీసుకున్నాం అనుకోండి, ఆ సమయంలో కటాక్షించేస్తాడు ఆయన. మరి ఎప్పుడో అప్పుడు కటాక్షించాలి కదా. కటాక్షించాలంటే మనం ఊరకే ఉండాలిగా, మన ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళని కాపాడేవాడు, అద్భుతమైన స్వభావం. రావణాసురుడు మరణిస్తే అతడికి దహన సంస్కారం చేయాలి. ఎవరు చేయాలి? మిగిలినవాడు తమ్ముడు, ఈయనగా విభీషణాడు. ఆయన అతనికి కావాల్సిన పనులు ఏవో చేయవా అన్నాడు రామచంద్రుడు. చిచ్చి స్వామి, నేను వాడికి దహన సంస్కారం చేయనోడు, పాపాత్ముడు కనుక వాడికి నేను దహన సంస్కారం చేయను అన్నాడు విభీషణుడు. అంటే శ్రీరామచంద్ర స్వామి మరణాంతాని వైరాణి నిర్వృత్తం న ప్రయోజనం క్రియతామస్య సంస్కారో యథా కేష తథా మమ. అందమైన మాట చెప్పేశాడండి. నిన్ను నేను సోదరుడు అనుకున్నాను కదయ్యా, మరి నీ సోదరుడు నాకు సోదరుడు అవడా? కనుక అతడు నీకెలా సోదరుడు, నాకు కూడా అలాగే సోదరుడు. ఇప్పుడు రామచంద్రుడు ఉన్నాడు, రామచంద్రుడు అడవికి వచ్చేసాడు. దశరథ చక్రవర్తి పరలోకగతుడు అయినాడు. ఎవరు చేశారు సంస్కారం? భరతుడు చేశాడు. భరతాడు చేయడం ఏమిటి? రామచంద్రుడు కదా చేయను. మరి ఆయన కుదరపోతే ఇంకో సోదరుడు చేసాడా లేదా? అలా ఇప్పుడు రావణాసురుడికి దహన సంస్కారం చేయాలి, విభీషణుడు చేయాలి. ఆయన చేయనన్నాడు ఏదో కారణం చేసి. మరి ఇంకెవడు చేయాలి? మరో సోదరుడు ఈయన కదా. కనుక నేను చేస్తానయ్యా అని అర్థం. యథా కేశ తథా మమ అని. సరే, పూర్వార్థం ఏమంటాడు రామచంద్ర స్వామి? చాలా గొప్ప మాట. మరణాంతాని వైరాణి. మామూలుగా సంస్కృతం చదువుకున్న పండితులందరూ చెప్పే అర్థం ఏమిటి? నాయన, ఈ వైరం అనేది ఎంతవరకు? మరణించేంతవరకు. వ్యక్తి మరణించిన తర్వాత శత్రుత్వం ఏమిటయా? బ్రతుకున్నప్పుడు శత్రుత్వం ఉంటే ఉంటుంది కానీ ఆ వ్యక్తి మరణించిన తర్వాత అతనితో మనకేమిటి శత్రుత్వం? మరణాంతాని వైరాణి నిర్వృత్తం న ప్రయోజనం. మన పని తీరిపోయింది, వాడు సంహరించాము, సీతమ్మని తెచ్చేసుకున్నాం, అయిపోయింది మన పని. అంచేత అతనికి సంస్కారం అని మామూలుగా ఆపాతత తోచేది. కానీ అర్థం అది కాదు. అందులో ఉండే అర్థం ఏంటో ఎవరు చెప్పాలి? వైష్ణవాచార్యులే చెప్పాలి. నంబిళ్ళై పెరివాచాన్బిళ్ళ ఇత్యాది ఆచార్యులే చెప్పాలి. ఎంత అద్భుతంగా అనుగ్రహిస్తారండి నంబిళ్ళై భగవద్ విషయంలో. మనకి వస్తుంది ఈ విషయం. మరణాంతాని వైరాణి. ఈ మాటకు అర్థమే మరణించేదాకానే శత్రుత్వం కాదు. అసలు నేను ఎప్పటి నుంచో ఈ రావణాసురుణ్ణి అనుగ్రహించాలి అని అనుకుంటాను.
ఎంత గొప్ప పాపాత్ముల్ని అనుగ్రహిస్తే అంత గొప్ప కీర్తి కలుగుతుంది కదా. ఏ విభీషణుడికి అభయప్రదానం చేస్తే కొరిగే ఉపయోగం? ఆ వెనకాతలో 4 మనుషులు మంత్రులు, చతుర్భిస్సహ రాక్షసైతి. అలా విభీషణుడికి అభయమిస్తే 4కే. అదే రావణాసురుడికి అభయమిస్తే మొత్తం లంక అంతా కాపాడబడుతుంది కదండి. ఎవడని చెప్పాల్సిన అవసరం లేదు కదా. కనుక రామచంద్ర స్వామికి ఆ రావణాసురుడికి ఉపకారం చేయాలి అని చాలా కోరిక. చావగొట్టి చెవులు మూసి నేడు వెళ్ళి రేపు రా అన్నాడు కదండి. రామచంద్రుడి ఆశ ఏంటి? తలకాయలు ఉన్నప్పుడు కొంచెమైనా ఆలోచన ఉండదా? ఇంటికి వెళ్ళిన తర్వాత వాడు ఆలోచించుకోడా. స్మరన్ రాఘవాణాన వివ్యధే రాక్షసేశ్వర అన్నాడు వాల్మీకి. తెచ్చుకుని రాత్రి నిద్రపట్టలేదు వాటికి రావణాసురు. చురుక్కున రాముడి బాణాలే గుచ్చుకుంటున్నట్టుగా కలుక్కుమంటున్నాయండి. ఆ తెల్లవారులు వాటి ఇవే తలుచుకుంటూ బ్రహ్మదండ ప్రకాశాన ఒక్కొక్క బాణం బ్రహ్మాస్త్రంలా తగులుతుంది. దానితోటి విద్యుత్ సదృశ వచ్చస దాకా మెరుస్తూ కరులు మిరుముట్లు కోల్పోయేలా వచ్చి గుచ్చుకుంటున్నాయి బాణాలు. ఇవే రాత్రి అంతా వాడికి పాపం ఆ ఇంటి దగ్గర పడుకున్నా నిద్ర పట్టక బాధపడుతున్నాడు. ఇదే రామచంద్రుని ఉద్దేశ్యం. ఇంటికి వెళ్ళిన తర్వాత వాడు ఆలోచించుకుని ఇంతవరకు ఇన్ని యుద్ధాలు చేశాం మనం, ఎవళ్ళ చేతిలో అయినా ఇలాంటి దెబ్బలు తిన్నామా మనం? రేపు మళ్ళా తగుదునమ్మా అని యుద్ధానికి పెడితే మనం బ్రతుకుతామా? ఆలోచించుకుని రామచంద్రుడిని శరణు వేడతాడేమో, వదిలేద్దాం. ఆశ రామచంద్రుడు. కానీ ఒక పుణ్యము ఒక పాపము అడ్డుకున్నాయి. పాపం ఎవరిది? రామచంద్రుడు. పుణ్యం ఎవరిది? ఇంద్రాది బృందార్కులు. ఆ కాలంలో ఉన్న దేవతల యొక్క పుణ్యవశం చేత వాడికి మంచి బుద్ధి పుట్టలేదు. మర్నాడు ధనుసు పుచ్చుకుని యుద్ధానికి వచ్చాడు. అదే వాడు ధనుసు వదిలేసి నమస్కారం పెట్టి వచ్చాడు అనుకోండి, రామచంద్రుడే వాడికి ఓడిపోదు. కానీ రామచంద్రుడికి అంత భాగ్యం లేదు. రావణాసురుడికి దాస్యం చేసే అంత భాగ్యం ఈయనకి లేదు. దేవతల పుణ్యం పండింది కనుకనే వాడు మర్నాడు యుద్ధానికి వచ్చి రామచంద్రుని చేతిలో మరణించాడు తప్ప. అంటారు కదండి, ఇది రామచంద్ర స్వామి మనసు అంటే కాపాడాలి అని. కానీ మరణాంతాన్ని వైరాన్ని మరణించేదాకా వాడు ఎంతసేపు మనకి శత్రుకృత్యాలను చేస్తున్నాడే తప్ప మనం వాడిని కాపాడడానికి కావలసిన అవకాశం ఇవ్వలేదు. నిర్వృత్తం న ప్రయోజనం. ఎంత గొప్ప మాట అండి. ఇప్పుడు మన కోరిక తీరిందయా? ఏం కోరిక తీరిందండి? వీడు మరణించాడు. వీడికి మనం ఏమైనా ఉపకారం చేయగలమా? బ్రతుకుండగా చేద్దామంటే వాడు అడ్డుకున్నాడు, అవలేదు. ఇప్పుడు చేయొచ్చు. ఎవడు చేయొచ్చు? ఆ దహన సంస్కారం చేయడం, అది వాడికి ఉపకారం చేయడమే కదండి. ఇప్పుడు వాడు అడ్డుకోగలడా? మీరు నాకు చేయడానికి వీలేదండి అనగలడా? అనలేడు కదా. మరణాంతాన్ని మరణించేదాకానే ఈ తలపిరుసుదానం అంతా. మరణించిన తర్వాత వాడేమో అడ్డుకోలేడు కనుక ఇప్పుడు మనం వాడికి ఉపకారం చేసే అవకాశం మనకు వచ్చింది. చేద్దాం. నువ్వు చేయకపోతే నేను చేస్తానయ్యా, ఇది భావం కదండి. కనుక పరమాత్మ మనం పాపం చేసే మధ్యలో అవకాశం చూసి ఆ సమయంలో అయినా వీడికి ఉపకారం చేద్దాం అనేవాడు శరణద అంటే అర్థం. అది ఏమంటున్నారు? శరణద ఇవ్వడవిలు ఉన్పక్కల అవకాశం ఉండాంబడి ఆళ్పార్దరుళి అరుళమవరిరే దేవరి. సమయాన్ని చూచి వ్యక్తిని అనుగ్రహించేవారు కదా మీరు. తమసి అధోధో నిమజ్జామి. తమస్సులోనికి ఇంకా ఇంకా క్రిందికి మునిగిపోతున్నాం. ప్రకృతిలే దేవరై దేవర్ ఎడుక్క నిனைத்தாலும் ప్రకృతి యందు దేవరవారు నన్ను ఉద్ధరించాలని తలంచినప్పటికీ
తలంచినప్పటికీ కైకెట్టాలబడి అమిడా నిండ్రే మెదపైకి తెద్దామని ప్రయత్నించినా చేతికి అందని రీతిగా మునిగిపోతూ ఉన్నవాడిని. మాయ పల్పిరవీల్ పడుహింద్రయాన్ క్రూరమైన ఆశ్చర్యకరమైన జన్మలయందు సంసారం అవిద్యవరణ కలిగేటటువంటి మాయప్పల్పెర అవిద్యవరణ కలిగేటటువంటి జన్మలయందు పడుహింద్ర అలా పడిపోతూ ఉన్నటువంటి వాటిని నేను ఎన్గిరబడి ఇన్నం తరైకండిలే ఇంకా నాకేం ఒడ్డు కనబడలేదు. ఇందువలన சாந்தானிகர் தேவர் பக்கல் அவகாகித்தவளவும் நான் ప్రకృతిயிலே అవగాహిత్తేన్ ఎన్గిరార్. కనుక సాంతానికర్ మా వాళ్ళ వంశానికి చెందినటువంటి వాళ్ళు దేవరవారి యందు ఎలా ఎంత వాళ్ళు అవగాహించారో నేను ప్రకృతి యందు అవగాహించి ఉన్నవాడిని, మునిగిపోయి ఉన్నవాడిని. జనిత వంశం ఇది, నేను జన్మించిన వంశం ఇంత గొప్ప. దేవరు శరణ్యరు, నువ్వా అందరి చేత ఆశ్రయింపబడేవాడు. ఇప్పటి ఇరుక్కు ఇలా ఉండగా నాన్ పడిహిరపాడు ఇది విదే నేను పడేపాటిది కదా. అసమంజనైపోలే వంశ ప్రభావము జీవి అదే అసమంజసుడు. ఈ అసమంజసుడు అనేటటువంటి వాడు శ్రీరామచంద్రుని వంశంలో సగరుడు. ఆయన వంశంలో ఆయన పుట్టినటువంటి వాడు అసమంజసుడు. ఈ అసమంజసుడు అనేటటువంటి వాడు పుట్టినప్పుడే ఎవరైనా పిల్లలు ఆడుకుంటుంటే వాళ్ళ బడిగలి సముద్రంలో పడేస్తాడు. ఇలా చేస్తే వాడిని బహిష్కరించు. లేదు వృత్తాంతం రామచంద్రుని అడవికి పంపించండి, నేను ఎలా పంపిస్తాను రాముడిని అన్నాడు దశరథుడు. అక్కడ వశిష్ఠుడు వాళ్ళు అందరూ ఉన్నారు. వాళ్ళందరూ ఉన్నప్పుడే ఏమిటయ్యా అంత బాధపడతావు, నీ వంశంలోనే సగరుడు అనే ఆయన అసమంజసుని పంపించలేదా, దేశ బహిష్కారం విధించలేదా అంటే అప్పుడు ఆయనే మాట్లాడదు. కానీ వశిష్ఠుడు సుమంత్రుడు వీళ్ళు ఉన్నారుగా, వీళ్ళు తను గట్టిగా మాట్లాడు. అసమంజసుడు అంటే వాడు చేసిన అకృత్యాలను వాడిని పంపించేశారు. రామచంద్రుడేమో ఇన్ని కళ్యాణ గుణాలు కలిగిన వాడిని నీటి పంపించమంటే దానికి దీనికి పోలిక చెప్తావేంటి అని ఖండిస్తారు. అయోధ్యకాండలో వస్తుంది. దానికి కూడా ఏదో కారణం. ఎవరో ఆయన మహానుభావుడు, నేను ఇక్కడ ఉంటే ఇంటి దగ్గర ఉంటే ఎక్కడ రాజ్యం ఒక చెప్తారో అని అలా ప్రవర్తించి అడవి విడిపోయి శరీరం విడిచిపెట్టారు. దానికి ఏదో మళ్ళా అంతరార్థాన్ని కూడా లేదు. ఆ బయటి వృత్తాంతాన్ని తీసుకుని మరి ఎంత గొప్ప వంశం సగరుడు వంశం అంటే, చిన్నప్పుడే ఒకడే సంతానం, అనేక మంది భార్య. దాంతో ఈవిడ కొడుకు పుడితే ఇంకా మన మొహం చూడు అని ఇక్కడ గర్భంలో ఉండగానే ఏదో విషప్రయోగం ఏదో చేసి విషంతో పుట్టాడు. సగరుడు, సగరుడు అని పేరు రావడానికి కారణం ఏంటంటే ఆ విషంతో పుట్టాడు. విషం ఆయన ఏం చేయలేదు అన్నమాట. ఆయన కుమారుడు 60,000 ఇప్పుడు ఈ సముద్రాన్నంతా పెద్దదిగా చేసినటువంటి వాళ్ళే కదా. అలా గొప్ప వంశం అది. కానీ ఆ వంశంలో ఒకడు పుట్టాడా లేదా? గొప్ప వంశంలో అందరూ గొప్పవాళ్ళే పుడతారనడానికి అసమంజసుడు పుట్టలేదా? సమంజసం కాని పనులు చేసేవాడు కనుక అసమంజసుడు అండి. వాడు ఏ పని చేస్తాడో ఎవరికి తెలియదు. వాడి స్థితిని బట్టి చూస్తే వాడు చేయగిన పని కాదు కదా. అదే సాయిసం. ఏమని అసమంజసానికి పోలే వంశ ప్రభావం జీవి అదే వంశంలో పుట్టం కనుక మంచివాళ్ళు అవ్వాలి అనేటువంటిది జీవించకుండా
దేవరుடைய నీర్మయం జీవియాదే అటు వంశము నా మీదేమి తన ప్రభావాన్ని చూపించలేక, కానీ నువ్వు పరమదయాళువి, నీ దయా నా మీద ప్రభావాన్ని చూపించలేకపోయింది. అలా ఇరిక్కిరబడిదే ఇలా అలా ఉండే రీతిగా కదా ఎన్నుడయ పాపప్రాచుర్యం నా పాపప్రాచుర్యము అనుచున్నారు అను. తరువాత రజనిత్వాహం వంశే జగతి మహతి ఖ్యాతయశసాం శుచీనాం యుక్తానాం గుణపురుషతత్వస్థితివిదాం నిసర్గాదేవ త్వచ్చరణకమలైకాంతమనసాం అధూధః పాపాత్మా శరణదా నిమజ్జామి తమసి. తర్వాత 62వ శ్లోకం. అమర్యాదః మన గురించి తాము పరమాత్మ సన్నిధానంలో మరో మార్గం లేదు. పరమాత్మ మనను కాపాడవలెను. దేవుడి మార్గం ఎలా కాపాడతాడు ఆయన? ఏదో ఇప్పటికీ ఈ లోకంలో లాగా గొప్పవాడి చేత చెప్పిస్తే పరమాత్మ కంటే గొప్పవాడు లేడు, పరమాత్మతో సమానుడు లేడు. కనుక మనని గురించి ఆయనకి ఎవరో చెబితే వింటాడు అనడానికి అవకాశం లేదు. మరి ఇంకెలా ఆయన అనుగ్రహించాలి? ఇంత గొప్పవాడు, ఆయనకి జాలి కలిగితే అనుగ్రహించాల్సిందే తప్ప మరొకటేది లేదు. ఆయనకి జాలి కలగాలి అంటే ఆయనకు జాలి కలిగేలా ఉండే మన యొక్క తక్కువదనాన్ని ఆయనకి చెప్పుకోవాలి. చెప్పుకున్నాగా ప్రపత్తి యొక్క లక్షణములలో చివరి లక్షణం ఉంది. చివరికి వచ్చేసరిగా ఆ చివరి లక్షణాన్ని విజ్ఞాపనం చేస్తున్నారు. ఆ చివరి లక్షణం ఏమిటి అంటే దాన్ని షడ్విధా శరణాగతి అన్నప్పుడు పరమాత్మకు మన యందు అనుకంప కలిగేలా ఉండాలి. ఆనుకూల్యస్య సంకల్పః ప్రాతికూల్యస్య వర్జనం రక్షిష్యతీతి విశ్వాసః గోప్తృత్వ వరణం తథా ఆత్మనిక్షేప కార్పణ్యే. రెండింటినీ కలిపి ద్వివచనంలో చెప్పు. కార్పణ్యము 6, ఆత్మనిక్షేపము పరమాత్మకు స్వామి నేను నీటివాడిని అని తెలియజెప్పుట. కార్పణ్యము అంటే అవతలి వానికి కృప కలుగు రీతిగా ఉండు తన దైన్యమును తెలుపుట. దీనమైన వాడి మీద కదా పరమాత్మకి అనుగ్రహం కలుగుతుంది. కార్పణ్యం అనే దానికి అర్థం ఏం చెప్పారు? కృపా జనక మనోవృత్తి నిరతత్వం కార్పణ్యం. పరమాత్మకు కృప కలిగే రీతిగా ఉండే తన యొక్క దైన్యమును, మానసికంగా దైన్యమును పరమాత్మకు తెలుపుట. నువ్వు కాకపోతే ఇంకెవరు పరమాత్మ నన్ను కాపాడే, నన్ను ఇంకెవడు కాపాడలేరు, ఇలాంటి పాపాత్మ ఎవరు కాపాడలేదు అని చెప్పుకోవడం అనమాట. మన పూర్వాచార్యులు అందరికీ మార్గదర్శి. ఆడవందారులు ఈ శ్లోకమే మార్గదర్శనం చేసింది. కనుకనే మన పూర్వాచార్యులు తాము ఎంత గొప్పవారు అయి ఉన్నా తమ తమ స్తోత్రములలో నైత్యానుసంధానం చేయడానికి కారణం ఏమిటి అంటే బాట వేసిన వారు వీరు. పెరుమాళ దగ్గర ఇదే చెప్పుకోవాలి మనం. అంతేగాని నేను అంత గొప్పవాడిని ఇంత గొప్పవాడిని అనకూడదు. అంటే ఇంకే అంత గొప్పవాడిని నేను కాపాడేదండి, నీ గొప్పతనమే నేను కాపాడుతుంది బొమ్మ. ప్రత్యేకించి దీనికోసమని ఒక భాషను చెప్పేసిందండి గోదావరి. తిరుప్పావి ప్రబంధంలో 28వ భాషరం కరహడ్మిన్సో. ఇది పరమాత్మ దగ్గర తమ తక్కువదనాన్ని, ఏమీ లేని తనమును తెలుపుకుంటా. ఏమైనా ఉందా అంటే భ్రమ. భగవంతుడి దగ్గరికి వెళ్ళి నా దగ్గర ఏమైనా ఉంది అంటే ఇంకేమీ నీ పుణ్యం నిన్ను కాపాడుతుంది లేని వదిలేస్తాడు మనం.
ఏమి లేదంటేనే ఆయన జాలి కలిగి మననే అనుగ్రహించాలని కదా. అందుచేత మా దగ్గర ఏం లేదు, పూర్వజన్మలో చేసుకున్నదేం లేదు, ఇక ముందు చేయగలుగుతాం అనేది లేదు. ఈ విషయాలన్నీ విజ్ఞాపనం చేసింది కదా అమ్మ. కనుకనే శుద్ధాత్మయామున గురుత్తమ పూరనాథ భట్టాఖ్య దేశిగవరుక్త సమస్త నైత్యం అద్యాస్త్య సంకుచితమేవ మయీహ లోకే తస్మాద్యతీంద్ర కరుణైవ మద్గతిస్తే. యతీంద్ర రామానుజుల వారు, మీ కరుణయే నాకు దిక్కు. ఇంచేత నేను చాలా పాపాత్ముండి గనక. ఎంత పాపాత్ములండి, మళ్ళా నేను చెప్పడం ఎందుకండి? పూర్వాచార్యులందరూ చెప్పారు కదా, శుద్ధాత్మ యామున. యామునులో దోషం ఉందా? శుద్ధాత్మ అందరికీ విశేషం. శుద్ధాత్ములైనటువంటి యామునుడు, యామున గురుత్తమం, భట్టర్వారు, పురత్తాళ్వాన్, ఇవన్నీ వీరందరూ చెప్పినటువంటి నైత్యం వాళ్ళలో ఉండి కాదు. వాళ్ళు శుద్ధులు, పరిశుద్ధులు. మరి భవిష్యత్తులో ఒక ఆయన పుడతాడు, పాపం ఆయనకి ఆయన గురించి చెప్పుకోవడం తెలియదని వాళ్ళు చెప్పినటువంటిది. అద్యాస్తి అసంకుచితమేవ మయీహలోకి, వాళ్ళు చెప్పినటువంటివన్నీ ఏమాత్రం తక్కువ లేకుండా నామైందే ఉన్నది. అంచేత మీ దయే నాకు రక్షకం. ఏషోహమేవ నపునర్జగదీదృశః తత్ రామానుజార్య కరుణైవ మద్గతిస్తే. ఇతరాజు వంశతులు మనవాడమా, వాడు చెప్పిన అన్ని లక్షణాలు ఉన్నవాడిని నేనే. మళ్ళా నన్ను విడిచిపెడితే నా అలాంటి వాడికి దొరకడు మీకు. కనుక మీ దయ్యే నాకు శరణ్యం అంటారు కదండి. అందుచేత నైత్యానుసంధానం మనవాడ మామూలు దాకా, అంటే ఆచార్యులు ఎవరు, మనవాడ మామూలుల దాకా పూర్వాచార్యులు. వచ్చిన వాటికి మూలం ఎక్కడుంది? నీసనే నేరెవన్ రుమిలే నమ్మాళ్వారు వారు, నీచుడను నేను, నేరెవన్ రుమిలే. అక్కడ ఆ పాసురం దగ్గర మళ్ళీ ఈ శ్లోకాన్ని నంబిళ్ళ అద్భుతంగా వ్యాఖ్యానిస్తారు, పాసుర వ్యాఖ్యానం కదా. కనుక ఇప్పుడు ఆ నైత్యమును పరమాత్మ దగ్గర విజ్ఞాపనం చేస్తున్నారు. అమర్యాద ఇది ఈ వంశத்தில், ఈ వంశంలో జన్మత్తయ్యం అసత్సమమాగవల్ల పాపం ఉమక్కేది. ఇంత గొప్ప వంశంలో పుట్టి కూడా ఏది ప్రయోజనం లేదు ఆ వంశంలో పుట్టడం వలన. అంత పాపం చేసిన వాడిని అంటున్నారు కదా మీరు. ఏమిటంటే ఆ పాపం? మీలో ఉన్న పాపాత్మ అనేసారు కదా, ఏమిటా పాపం అని. పరమాత్మ అంటే ఒకటి అవే చెప్తాను వినవయ్యా అని ఆరంభించి సాయిస్తుంది. పేసుహిరా సాయిస్తుంది. అమర్యాదః అమర్యాదః క్షుద్రః క్షుద్రః చలమతిః చలమతిః అసూయా ప్రసవభూః అసూయా ప్రసవభూః కృతఘ్నో కృతఘ్నో దుర్మాని దుర్మాని స్మరపరవశో స్మరపరవశో వంచనపరః వంచనపరః నృశంసః పాపిష్ఠః పాపిష్ఠః కథమహమితో కథమహమితో దుఃఖజలధేః దుఃఖజలధేః అపారాత్ అపారాత్ ఉత్తీర్ణః ఉత్తీర్ణః తవ పరిచరేయం తవ పరిచరేయం చరణయోః చరణయోః అమర్యాదః. మర్యాద
మర్యాదంటే కట్టుబాటు. వేదం ఎవరినైనా నువ్వు ఎలా ఉండాలి, బ్రాహ్మణుడు ఎలా ఉండాలి, మరొకళ్ళు ఎలా ఉండాలి, బ్రహ్మచారి ఎలా ఉండాలి, గృహస్థుడు ఎలా ఉండాలి, కట్టుబాట్లు అని చెప్పిందిగా. ఆ కట్టుబాట్లు ఏవి నాకు లేవు కనుక ఆ వేదం చెప్పినటువంటి నియమములు లేనివాడిని. అమర్యాద క్షుద్ర, క్షుద్రమైనటువంటి విషయముల యందు ప్రీతి గలవాడిని గనక క్షుద్రుడను. చలమతి, ఏదో దాన్ని పట్టుకున్నాం కదండి, దీంతో ఈ జీవితం కొనసాగించేద్దాం అనుకోవడం కాదు. మాటి మాటికి బుద్ధి మారిపోతూ ఉంటుంది. ఒకదాని నుంచి మరొక దాని మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది. చలమతి, అది కావాలి ఇది కావాలని కోరికలను. చలమతి అసూయా ప్రసవభూ, అసూయ అంటే అవతలి వాడు ఒకడు, వాడి బతుకుతున్నాడు. వాడేమైనా మనతోటి సమానంగానో మనకంటే కొంచెం గొప్పగానో బతుకుతున్నాడు అనుకోండి. అక్కడి నుంచి కళల్లో నెప్పులు పోసుకోవడం. వాడి గురించి ఎవరైనా ఏదైనా ఒక మాట చెప్పారా, ఇంకో వాడి సంగతి మీకు తెలియదని బాబు అని వెంటనే నెగిటివ్గా మాట్లాడకపోతే ఉండలేము. ఎవడ బతుకు వాళ్ళది. ఆయన సంపాదించుకుంటే ఆయన అనుభవిస్తాడు, మనం సంపాదించుకుంటే మనం అనుభవిస్తాం అని కాదు. ఇది దోషములు అన్నిటిలోనికి పేరెన్నికగన్న దోషం. అన్ని దోషాలలోకి గొప్ప దోషం ఏది అంటే ఈ అసూయ. కనుకనే కృష్ణ భగవానుడు కూడా అర్జునుడికి ఉపదేశం చేసినప్పుడు ప్రవక్ష్యామి అనసూయవే, ఒరే నీకు ఎందుకు చెప్తున్నానో తెలుసునా, నేను నువ్వు అసూయ లేని వాడివి కనుక చెప్తున్నాను రా అని అర్జునుడు. ఎందుకని? సాధారణంగా సమానమైన స్థాయిలో ఉన్నారనుకోండి, మేనతమైన పిల్లలండి శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడు, కడుంగడు స్నేహితులు కూడా. అలాంటప్పుడు నేను గొప్పవాడిని అని ఆయన అంటే, నువ్వు గొప్పవాడు ఏమిటి, నా అంత గొప్పవాడిని నేను, గొప్పలు చెప్తావేంటి, నువ్వు నేను సమానమే అని ఏదో బుద్ధి పుట్టచ్చుగా. లేదు అర్జునుడు అని చెప్పిన మాటలన్నీ విన్నాడు. అవునండి ఇదివరకు పెద్దవాడు కూడా చెప్పారండి మీ విషయం అన్నాడు ఆయన. ఆయనకే సామాన్యుడేం కాదుగా అర్జునుడు, అసూయ లేనివాడు. ఇది ప్రధానమైన హేతు. భగవద్గీతలో చరమశ్లోకం చెప్పేసిన తర్వాత పరమాత్మ అది పొరపాటుని చెప్పేశామే అనుకున్నట్ట అర్జునుడు. ఇంత విలువైన అర్థాన్ని ఏం చేస్తాడు మరి పాపం. ఆయనకి అర్జునుడు వీడి మొహం కనబడుతుంది. ఆయన కంటికి కనబడేది కురుళ్ళు విరబోసుకున్న ద్రౌపదీదేవి దుఃఖాశ్రువులతో కూడినటువంటి, ఎలాగైనా యుద్ధం చేయించి విజయాన్ని కలిగించి ఆవిడ కురులు ముడిపించాలి. ప్రధానమైన ఆలంబనం వీడే, అర్జునుడే. వీడు చూస్తే ఏడుస్తూ ధనుస్సు తెలుస్తుంది. కనుక ధనుస్సు పట్టించాలి. పట్టించడం కోసం అని ఎన్ని మాటలు చెప్పాలో అన్ని మాటలు చెప్తారు. మొత్తం వేదాంత తత్వాన్ని అంతటినీ అలా ధారగా పోసేసాడు కదండి. ఉపనిషత్తుల సారాంశాన్ని అంతా చెబుతూ అందులోనే చరమశ్లోకం కూడా దొరుకుతుంది. చెప్పేసిన తర్వాత భగవంతుడు, ఎందుకంటే చరమశ్లోకాన్ని ప్రపత్తికి ప్రధానమైనది విశ్వాసం. విశ్వాసం లేని వాళ్ళకి చెబితే అవహేళన చేసి నశించే ప్రమాదం ఉంటుంది కనుక చెప్పకూడదు. విశ్వాసం లేని వాళ్ళకి ఎంత మాత్రం చెప్పకూడదు. మన పూర్వాచార్యులు భగవద్రామానులు లాంటి వారినే 18 సార్లు తిప్పారంటే ఎందుకోసమని, దాని గొప్పతనం తెలియాలి అని. కానీ అర్జునుడికి చెప్పేశాడు ఈయన. మరి ఆయన దుఃఖం చూడలేక ఒక ఏడ్చాడు కదా, చెప్పిన తర్వాత భగవంతుడు అనుకున్నట్ట ఇంత విలువైన అర్థం చెప్పేశాం వీడికి, వీడు ఇంకా వాళ్ళకి అడిగినవాడు అందరికీ వీడు చెప్పేస్తాడేమో దీని విలువ తెలియక అనుకుని జాగ్రత్తలు చెప్పడం ప్రారంభం.
జాగ్రత్తలు చెప్పుట రెండు విధములు. ఎప్పుడైనా ఇప్పుడంటే ఇంట్లో ఉండి ఆర్డర్స్ వచ్చేస్తున్నాయండి, ఆన్లైన్ పేమెంట్లు. పూర్వం చాలా కాదుగా, కొట్టు మీదకి పంపించేవారు పిల్లల్ని. పంపించినప్పుడు వాడు ఏదో ఆ నూనె పప్పు ఉప్పు ఏదో తేవాలనుకోండి, వాడికి గమ్ముకుని 200 కాగితం 500 కాగితం ఇచ్చారని. చెరుకురాడు కదా, కనుక వాడికి 10 సార్లు చెప్పేవారు, ఒరే ఇది 100 రూపాయల కాగితం అనుకునేవి 500 కాగితం, జాగ్రత్త సుమా. ఆ కొట్టువాడికి చెప్పి ఈ నువ్వు 500 కాగితం అని జాగ్రత్తలు ముందు చెప్పారు. ఒకప్పుడు ఆ వెళ్ళి రారా అదిగో పరుసులో కాగితం ఉంటుంది తీసుకో అంటే వాడు డబ్బులు తీసుకున్న తర్వాత వాడి దగ్గరికి పిలిచి వాడు పుచ్చేసుకున్న తర్వాత జాగ్రత్తలు చెప్పాడు. అది మామూలు కాగితం కాదు సుమా అని చెప్పాడు. 2 రకాలు ఉంటాయిగా. ఇప్పుడు ఇక్కడ ముందు చెప్పేశాడు ఆయన మంత్రం అర్జునుడు. చెప్పిన తర్వాత వీడు ఇదే మామూలు 700 శ్లోకాల్లో 5వ శ్లోకం అని అనేసుకుంటే, అందుచేత జాగ్రత్తలు చెప్పాలి కనుక చెప్తున్నాడు. ఇదంతే నా తపస్కాయ నా భక్తాయ కదాచన అశుశ్రూషవేవ మాంయో సూయతి. ఇదంతే నా తపస్కాయ, దీనిని గురించి శ్రమించినటువంటి వాడికి దీన్ని చెప్పకూడదు సుమా. ధర్మశ్లోకం. నా భక్తాయ కదాచన, నా యందు భక్తి లేని వాడికి ఎప్పుడు చెప్పకూడదు సుమా. నచ శుశ్రూషవే వాక్యం, దీన్ని వినాలి అని తనకుండే ఉత్సుకతను తన సేవాదుల ద్వారా తెలిపేవాడు కాకపోతే వాడికి చెప్పకూడదు సుమా. చెప్పాడండి. నచ మాంయో అభ్యసూయతి, ఎవడైతే నా యందు అసూయ కలిగి ఉంటాడో వాడికి చెప్పకూడదు. చిత్రం ఏంటంటే ఈ 4 చెప్పాడా, ఇన్ని శ్లోకాల గీతాశాస్త్రం చెప్పిన భగవానుడికి ఈ ఒక్క శ్లోకంలో ఎవరికి చెప్పకూడదో అనర్హులు అనధికారం అనే వాళ్ళని గురించి చెప్పినప్పుడు ఈ నలుగురిని ఒకే విభక్తిలో చెప్పచ్చును కదా, చెప్పలేదు. చతుర్థి విభక్తి. ఇదంతే నా తపస్కాయ, తపస్సు చేయని వాని కొరకు శ్రమించని వాని కొరకు చెప్పకము. నా భక్తాయ, భక్తి లేని వాని కొరకు చెప్పకము. నచ అశుశ్రూషవే, చేయలేని వాడికి చెప్పకము, వాని కొరకు చెప్పకము. అన్ని చతుర్దేవు. 4వ దాని దగ్గరికి వచ్చేటప్పటికి నచమాం యహ అభ్యసూయతి, ఎవడైతే నా యందు అసూయ కలిగి ఉంటాడో ప్రథమా విభక్తిలో చెప్పు. మరి శ్లోకంలో నలుగురిని అనధికారుని చెప్పినప్పుడు నలుగురిని సమాన విభక్తికంగా చెప్పచ్చునుగా. ఇక్కడికి వచ్చేటప్పుడు విభక్తి ఎందుకు మారింది? కృష్ణ భగవానుడికి శ్లోకం చెప్పడం రాకనా? ఎందుకు చెప్పాడు అలాగా? అలా దానికి భాష్యం చూడాల్సిందే. భాష్యకారులు ఏమంటారు? అసమాన విభక్తి నిర్దేశ, విభక్తిని మార్చి చెప్పడం అనేది తస్య అత్యంత పరిహరణీయత సూచనాయ. ఇది ఉండకూడనిది, అసూయ అనేది ఎంత మాత్రము పనికిరాదు అని చెప్పడం కోసమని విభక్తిని మార్చి చెప్పాడు కృష్ణ భగవానుడు. ఈ ఒక్కదాని దగ్గర, అసూయ దగ్గర. మహర్షుల ప్రయోగాలు అలా ఉంటాయి. వాల్మీకి మహర్షి సంక్షేప రామాయణంలో నారద మహర్షిని అడిగినప్పుడు కోన్వస్మిన్ సాంప్రదం లోకే గుణవాన్ కః వీర్యవాన్ కః విద్వాన్ కః అన్నీ ప్రథమా విభక్తిలో అడిగాడు. 15 ప్రశ్నలు. జితక్రోధ కః, అన్నీ 15 ప్రశ్నలు. కహ కహ, ఎవడు ఎవడు ఎవడు, ఇలాంటి వాడు ఎవడు అని ప్రథమా విభక్తిలో అడిగి 16వ ప్రశ్నను కస్య బిభ్యతి దేవాస్య జాతరోషస్య సంయుగే, యుద్ధంలో ఎవరిని చూస్తే ఎవరికి దేవతలు కూడా భయపడతారు. విభక్తిని మార్చేశాడు. షష్ఠీ విభక్తి. కస్య బిభ్యతి దేవాస్య. ఎందుకు విభక్తిని మార్చారంటే దాని యొక్క గొప్పతనాన్ని చెప్పడం కోసమని విభక్తిని మార్చినాడు. 24,000 శ్లోకాలు రాసినాడు. ఏమండి 16 ప్రశ్నలు అడిగినప్పుడు సమాన విభక్తులు అడగలేడు. ఎందుకు మార్చాడు ఆయన? ఇది చాలా ప్రధానమైన దోషం. సాయిస్తున్నాడు. అసూయ ప్రసవధూ, అసూయ కలవాడని అని కాదు, అసూయ అసలు నా దగ్గరే పుట్టిందయ్యా.
అసూయ ప్రసవకు, అసూయకు పుట్టినిల్లు నేను. బయట నా దగ్గర నుంచి ఎవరైనా కొంచెం కొంచెం కావాలంటే పట్టుకెళ్ళ, అంత అసూయ. కృతఘ్న, చేసిన మేలును మరచిపోయిన వాడు ఎవడు వాడిని కృతఘ్న అంటారు. దుర్మాని, చాలా చెడ్డ అహంకారంను గలవాడను. దుర్మాని, దీనికి కూడా దుర్మాని అంటే చెడ్డాహంకారమును గలవాడు. చెడ్డాహంకారం అని వాడాలి. ఏంటి అహంకారం అంటేనే చెడ్డదిగా కాదు, మంచి అహంకారం కూడా ఉంటుంది. కనుకనే ఇక్కడ చెడ్డాహంకారం, దీనికి మూలం తిరుప్పావేయండి. పొల్లవరక్కని కీళ్ళి కళందాని వ్యాఖ్యాతం. పొల్లావరక్కన ఏమిటి? చెడ్డరక్కసుని. చెడ్డరక్కసుడు అని చెప్పాలి ఏంటండి? రాక్షసుడిని అంటే సరిపోదా, మళ్ళా దానికి విశేషణం చెడ్డరక్కసుని అని చెప్పాలా? మంచి రక్కసులు కూడా ఉన్నారు కనుక, విభీషణుడు లేడండి మంచివాడు కనుక చెడ్డ రక్కసుడు. పాపదేశంలోకి వెళ్ళాం. రావణాసురుడు అంటే ఎవరు? దత్పో దగ్గర దశేంద్రియానవనోనక్తం జరాధిష్ఠితే దేహేస్మిన్ భవ సింధునా పరిగతే. అహంకారం. రావణాసురుడు అంటే అహంకారంతో కూడిన మనసు కదా. ఈ అహంకారంలో మళ్ళా చెడ్డ రక్కసుడు అన్నారు కనుక చెడ్డ అహంకారము. ఇప్పుడు మంచి అహంకారం ఏమిటి? చెడ్డ అహంకారం. మంచి అహంకారం అంటే మేము పరమాత్మ మనుషులం, ఇది మంచిదండి. మా పరమాత్మ మంచి మమకారం, మంచి అహంకారం, పరమాత్మ వాళ్ళం మేము, ఇది మంచిది. మా పరమాత్మ కైంకర్యం, ఇది మంచి మమకారం. అలా మంచి చెడు ఉంటాయి. నా దగ్గర ఉన్నది దుర్మాని, చెడ్డ అహంకారమును గలవాడను. దుర్మాని స్మర పరవశ. స్మరుడంటే మన్మథుడు. మన్మథుడికి పరవశుణ్ణి అంటే కోరికలు. మిగతా కోరికలన్నిటికీ ఉపలక్షణతయ అనం. కోరికలన్నిటినీ కలిగిన వాడిని, కోరికలన్నింటినీ కలిగి ఉండడం కాదు, కోరికలకు పరవశుణ్ణి అన్నాడు. స్మర పరవశ అంటే అలాంటి వాడిని. వంచన పరహ, ఎవళ్ళు నన్ను నమ్మడానికి వీలేదు. మోసం చేసే స్వభావం కలిగిన వాడు, ఎప్పుడు మోసం చేయడమే నా స్వభావం. వంచన పరహ, మనసులో ఉన్నది మాటలో రాదు, మాటలో ఉన్నది చేతలో కనబడి. నృశంస, జాలి దయ హింస ఏమాత్రం లేనటువంటి కఠినాత్మ. పాపిష్ఠ, పాపములయందు నిలబడిన వాడినండి పాపాత్ముని. ఇలాంటి వాడిని కథం అహమితో దుఃఖ జలధే, ఈ దుఃఖ సముద్రము నుండి. ఎలాంటిది ఈ దుఃఖ సముద్రం? అపారాత్, అపారమైన దాని నుండి. సముద్రం అపారం, దీనికి ఒడ్డు లేదుగా. దుఃఖ జలధి అపారం, దుఃఖములనే సంసారం. ఇది అపారం, ఒడ్డు లేనటువంటిది. కథం అహం ఉత్తీర్ణ భవే, ఎలా ఉత్తీర్ణునవుతాను స్వామి నేను ఈ సంసారంలోంచి? ఉత్తీర్ణున్నై ఇంకా దుఃఖ సాగరం నుండి బయటకు వచ్చి తవ చరణయో పరిచర్యం, నీ పాదారవిందముల యందు పరిచర్యలను చేయగలవాడను ఆగుదును అని తమ యొక్క అనర్హతలన్నిటినీ ఏకరువు కనుక అంటే సాధారణంగా అర్థం తెలియకుండా శ్లోకాలు ఉంటారు. ఏదో ఆసక్తితోటి కానీ అర్థం జోలికి వెళ్ళేవి అంటారు. అవకాశం లేకపోవడము, ఆసక్తి లేకపోవడము, మూలం మాత్రం చక్కగా చదువు చేసుకుంటూ ఉండేవాళ్ళు ఉంటారు. అలా ఉండేటటువంటి వాళ్ళకి
శ్లోకం అర్థం తెలుసుకోకపోతే చాలా ప్రమాదం. భట్రరాజు, పెద్ద భట్రరాజు వారు అప్పుడప్పుడు సాయిస్తూ ఉంటారు. వీడికి స్తోత్రరత్నం అంతా బాగా వచ్చినండి. ఇదంతా పెరుమాళ స్తోత్రమేగా. వాడి భావనలో ఆయనకి అర్థం తెలియదు. కనుక ఆడవందారులు తమను గురించి చెప్పుకుంటున్నారని తెలియదు. ఈ స్తోత్రరత్నం అంటే భగవంతుడి స్తోత్రం అనుకుని వెళ్ళిన ఆయన మరి సేవించినప్పుడు పెరుమాళ సన్నిధానానికి వెళ్ళినప్పుడు ఆడవాళ్ళు కనిపిస్తూ ఉంటారు కదండి. ఈయనకేం తెలుస్తుంది? భక్తితోటి ఒళ్ళు పులకరిస్తుంటారు. యాద శుద్ర చలమతి ఒకరిని చూపించి ఇలా చదువుతున్నాడు. ఎంచేత అంటే మరి అర్థం లేకపోతే చదివిలా ఉంటుంది అనడానికి ఉదాహరణగా చెప్తూ ఉండేవారండి. ఇవన్నీ మనని గురించి మనకి చెప్పుకోవడం తెలియదు కనుక ఆడవందారు బావగారు దండం పెట్టుకున్నారు. క్వాలిఫికేషన్స్ అన్ని అర్హతలన్నీ ఇవన్నీ చెప్పుకోవాలి పెరుమాళ దగ్గర. అయ్యో అలాగా అదే అదే ఇందా చెప్పానుగా చేశారు. మధ్యాహ్నం చేసింది. మన యొక్క అనర్హతలను అన్నిటినీ ఆయన దగ్గర తెలుపుకొనుట. ఇప్పుడు చేశారా? బయటికి వెళ్ళాలి. అద్భుతమైన దీనిని గురించి అయిందా పని? భోజనం మరి భోజనం ఎక్కడ చేసావు? సునీత హైదరాబాద్ కదా అమ్మాయి. ఓకే ఓకే. పుట్టిల్లు గొల్లపూడేనా? ఈ శ్లోకాన్ని గురించి మనకి తిరుప్పావైలో ఎల్లే ఇళంకిడి అనే పాసురం దగ్గర ఎండ అదిరిపోతుంది అనే చోట వ్యాఖ్యానంలో ఒక ఐతిహ్యాన్ని మనకి అనుగ్రహించారు. ఈ శ్లోకాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక ఐతిహ్యాన్ని అనుగ్రహించారు. వెళ్ళినప్పుడు పెరుమాళ్ళని సేవించుకున్నప్పుడు ప్రతిరోజు పెళ్లి సేవించుకుంటూ ఉండేవారు. పెరిగే పట్టు పెద్ద పట్టు సేవించుకున్నప్పుడు మిగిలిపోయింది. ఈ శ్లోకాన్ని తలుపులు తెరిచే ముందే ఒకసారి ఈ శ్లోకాన్ని చదువుకోవాలి. తర్వాత మళ్ళీ చదువుకోవాలి. వాటి ఏది సార్లు చదువుకుంటే మంచిగా బయట ఊళ్ళో ఏమో కనుక వీరు అనుసంధానం చేసుకుంటూ బృందావనంలో టెంపుల్స్ అన్ని కనుక ఏదో అడిగినట్టు ఎండలు భయంకరంగా ఉన్నాయి. వయసులో మా ప్రతిభ కదండి భట్రవారని అంటే తిరగంగా ఇంట్లో ఎండ తగ్గినాక పొద్దున్నేను చూసుకోవాలంటే అడుగడికి కృష్ణ సత్యం అనేవాడి. అవును నిజమే. అవుతుంది. దాంట్లో 15-20 టెంపుల్స్ ఉన్నాయి. సత్యం అని ఇప్పుడు ఆయన ఎలాగా అక్కడ ఎవరిని ఒక పాయింట్కి మనం వెళ్తే చెప్తారు. ఇక్కడ పెరుమాళ సన్నిధానంలో ఆశీస్సులు కొనసాగినప్పుడు తథాస్తు అంటూ ఉంటారు పెద్దవాళ్ళు. అనేటప్పటికీ శిష్యులు ఉంటారు కదండి. అందరూ కారాలు బిర్యానీ నూరేసి మొదటి సంగతి చెప్తా అన్నట్టు వాళ్ళందరూ చూస్తున్నారు. కావాల్సింది భట్రవారిని ఎలా కించపడతారు. ఆయన మనసులో బాధపడాలి. అది లక్ష్యం. అంటే ఈయన అనగానే సరే అయిపోయి బయటికి వస్తారు కదా. సన్నిధిలో దాసోహం పెట్టకూడదు కదా. బయటికి వస్తారు కదా. బయటకు వచ్చిన రాజు ఈయన అనుకున్నాడు ధ్వంసుంటా అంటే ధ్వంసుంటా అనడం కదా సాధారణ. కనుక అలా మళ్ళీ ఆయన ఏమైనా తనని అంటారేమో అని అనడం పోయి దాసోహం సమర్పించారు. కంగారు పడిపోయాడు ఆయన. ఇదే భట్రవారి నాకు దాసోహం పెడుతున్నారని అయ్యో అయ్యో ఈ శ్లోకం చదువుకుంటాడు. రోజైనా ఆయన నమ్ముతాడేమో, నమ్మితే నన్ను తీసుకెళ్ళిపోతాడు కదా. అందుచేత ఇలాంటి వాడిని మనం తీసుకెళ్ళిపోతాడుగా.
అందుకోసం నేను రోజు విన్నపం చేసుకుంటున్నాను ఈ గుణాలన్నీ అమర్యాద క్షుద్ర అని. ఆయన నమ్మడం లేదు పోలండి మహోపకారం ఎవరు చేసి చేసి మా పొలం చేసే అబ్బాయికి అయినా మనకు- ఆయన నమ్మితే నేను ధరిస్తాను. ఇదండి గొప్పవాడే. పూర్ణకు కూడా చేశారంట. ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది అని ఎంత గొప్ప విద్వక్త ఉంటుందో అంత సాత్విక స్వభావం వాడు కట్టుకుని ఉంటుంది. ఎవరైనా సరే మన నిన్నటికి తీసుకోవడం వేదాంత దేశకులు శంకర్తో చిరాకులోనే మాట్లాడదు, మళ్ళీ ఇటు వచ్చిన తర్వాత మాట్లాడలా. వాడు చెప్పులు తీసుకున్నారు. ఆయన ఇంట్లోంచి బయటకు వచ్చినప్పుడు శ్రీరంగంలో వేదాంత దేశకుల తిరుమాళిక ఉంటుంది. ఇప్పటికీ ఉంది ఆ తిరుమాళిగా. అక్కడ ఉన్నప్పుడే అదే అని అంటారు. అలా ఆ ఇంట్లోంచి బయటకు వస్తున్నారు. వస్తుంటే తలకి ఈ పాదుక చెప్పులు తగిలే, పాదరక్షలు తగిలే. ఆ పక్కనే ఉన్నారు, అది చూసి నవ్వడం కోసమే ఉన్నారు. అంటే కొందరు కర్మయోగాన్ని ఆశ్రయించి కర్మలతో ధరిస్తాం అనుకున్నారు. కొందరు జ్ఞానయోగాన్ని ఆశ్రయించి జ్ఞానంతో ధరిస్తాం అనుకున్నారు. వయంతు హరిదాసానాం పాదరక్షావలంబకాః. మాకైతే హరిభక్తుల యొక్క పాదరక్షలే రక్షకం అన్నారు ఆయన. కనుక మహానుభావులు అట్లా ఉంటారు అని ఈ శ్లోకం దగ్గర మనకి ఒక ఐతిహ్యాలు కనవరుస్తారు. మిగతా విశేషాలు తెలీదండి, డబ్బులు పడ్డాయి మేము తెచ్చుకోలేదండి, పాస్ పుస్తకం అని చెప్పి అంటుంది. సరేలే ఉన్న బాధలో ఎన్ని గుర్తుంటాయి, ఎన్ని గుర్తుంటాయి నాకు వస్తుంది. అదేలే అదేలే అదేలే. ఆ అమ్మాయి ఫోన్ చేసి చెప్పింది, అమ్మాయి ఎవరు. ఈ తర్వాత అది వెళ్తుంటే పొద్దున ఇంకా చాలా ఎకరాల వాళ్ళు రావాల్సిందేనండి, ఇవ్వలేదండి ఎవరు. చాలా మంది వాళ్ళ కూలింగ్కి చాలా మంది ఇవ్వలేదండి. అవును, కూలింగ్కి ఇచ్చిన వాళ్ళకేగా ఇచ్చేది. మా అదేలే అదేలే. అవును, ఫంక్షన్కి వెళ్ళావా? చెప్పండి. రాజమండ్రి ధర్మ సంస్థాపనార్థాయ అనే దగ్గర సంస్థాపన అంటే స్వపర్యంతయ అన్నారు. అంటే తానే ఉపాయం అని చెప్పుట, తానే ఉపాయం అని చెప్పుట అన్నారు. ఉపాయం అంటే ధర్మం అనగా ఉపాయం అనగా అంటే అన్ని నేనేనని చెప్పారు పరమాత్మ. ధర్మాన్ని ప్రచారం ఋషులతో ధర్మశాస్త్రాల ద్వారా ప్రచారం చేశాడు. కానీ ధర్మ సంస్థాపనార్థాయ అంటే సంస్థాపన అంటే తానే ఉపాయం అని చెప్పుకోవడం అని చెప్పాడు. తానే సర్వం అని చెప్పాడు అన్నారు. ఇంకా తర్వాత మిగతా రెండింటికంటే దీనికి ఒక విశేషణం చెప్పుకున్నాం. అయ్యో మీరు చెప్పండి. ప్రధాన హేతు తానే అనేసి చెప్పడం. మళ్ళీనా ప్రధాన ముఖ్య ప్రధాన హేతువు తానే అని చెప్పడం ముఖ్య ఉద్దేశం. మూడు హేతువులు చెప్పారు అక్కడ. ఒకటి సాధువులను కాపాడుట, రెండు దుర్మార్గులను శిక్షించుట, మూడు ధర్మమును సంరక్షించుట. ఈ మూడు హేతువులలో మొదటి రెండు హేతువులలో లేని పదం అర్థ శబ్దాన్ని ఇక్కడ ఉపయోగించి సంస్థాపనార్థాయ అన్నారు. ఆ రెండింటికంటే ఇది చాలా ప్రధానమైనటువంటిది అనే ఒక భావన.
మరో రకంగా కూడా వ్యాఖ్యానములు అదే కనబడతాయి మనకి. నేనంటున్నా. ఇది ఒక భావం. అదే ఉంటుంది ప్లీజ్ కదా హాల్లోనే. అమ్మా మళ్ళీ మనం ఇక బహుశా 2 రోజులు నీకు అయితే కదా అక్కర్లేదుగా. 3వ రోజుతో మన ఈ స్తోత్రరత్నం శాతం అయిపోతుంది. మరి మన భగవద్విషయ కాలక్షేపంలోకి వెళ్ళిపోతుంది. అయిందా పని అయిందా అది? 2 రోజులు అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఉంటే 3వ రోజు కూడా కొంచెం ఉండొచ్చు. అది చెక్ ఇచ్చేయమని పోయి మన అకౌంట్ తీసుకుని అటు చేయడానికి కూడా సాపడు. స్లో డౌన్ అయింది. అవును వెళ్ళావుగా. అవును అవును అవన్నీ చేయించావుగా. నోటరీ కూడా వచ్చారుగా మరిది గారు. అబ్బాయికి ఏదో 2000 ఇస్తే చేస్తాడు అన్నాడు. 4000.